హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ వచ్చేసరికి బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. గాయ్స్, ఇది వచ్చేసరికి స్పెషల్ అటాచ్మెంట్ అయితే వస్తుంది. అలాగే ఇది 2 years బ్రాండ్ వారంటీతో అయితే వస్తుంది. అలాగే బాక్స్ రైట్ సైడ్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దీని ఎంఆర్పి ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. 5156 రూపీస్ అయితే ఎంఆర్పి ప్రైస్ ఉంది. కానీ ఇది ఫ్లిప్కార్ట్ లో వచ్చేసరికి 3504 రూపీస్ కి అయితే అవైలబిలిటీకి అయితే వచ్చింది. లేడీస్ కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి మా మిసెస్ అన్బాక్స్ చేస్తానన్నారని తనకే అప్పచెప్పాను. సో మొత్తం ప్రోడక్ట్ అంతా తీసి పెట్టడం అన్ని ఆవిడే చూసుకున్నారు అనమాట. మొత్తం ఏమేమి ఇచ్చారనేది చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఈ టేబుల్ టాప్ గ్రైండర్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి మీకు ఏబిఎస్ ప్లాస్టిక్ తో వస్తుంది. అలాగే మీకు ఒక గరిటి టైప్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇది షాక్ ప్రూఫ్ కూడా మీకు. అలాగే మొత్తం యాక్సెసరీస్ అని చూడొచ్చు. సో ఫస్ట్ దీన్ని ఎలా మనకి అటాచ్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించిన డ్రమ్ను అయితే పెట్టుకోవాలి. ఈ డ్రమ్ అయితే మనకి కొంచెం అటు ఇటు తిప్పగానే లాక్ అవుతుంది. అలా లాక్ అయిన తర్వాత లోపల ఏదైతే రాళ్ళు ఉంటాయో ఈ రాళ్ళని అయితే పెట్టుకోవాలి. ఇది 3 రాళ్ళది అయితే కాదు, 2 రాళ్ళ గ్రైండర్. మీకు మాక్సిమం లైఫ్ టైం వచ్చేసరికి ఇదే బాగుంటుంది. 3 రాళ్ళది వచ్చేసరికి తొందరగా పోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది అటాచ్ చేయడం అయితే చూడొచ్చు. మనకి అటు ఇటు కొంచెం అటు ఇటు తిప్పుతుంటే ఈ సెంటర్ రాడ్కి అయితే ఇది సెట్ అవుతుంది. పైన ఒక నట్ అయితే ఉంటుంది. ఈ నట్ని అయితే మనం టైట్గా బిగించుకోవాలి. మనం ఎంత టైట్ బిగిస్తున్నాం అనే దాన్ని బట్టే మనకి పిండి అనేది మెత్తగా అలాగే గట్టిగా అవుతుంది అనమాట. మీరు ఎంత మెత్తగా కావాలంటే అంత టైట్ వేయాలన్నమాట. సో దీనిపైన మూత కూడా చూడొచ్చు. ఇది ట్రాన్స్పరెంట్, మనకి పిండి అయ్యిందా లేదని చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పవర్ కనెక్ట్ చేసి ఇది ఆన్ చేసి చూద్దాం ఎలా తిరుగుతుంది అనేది. తర్వాత పిండి కూడా వేసి చూపిస్తాను. పిండి వేసిన తర్వాత లోడ్ తిరుగుతుందా లేదా అనేది. దీని కెపాసిటీ వచ్చేసరికి 2 లీటర్స్ అని మెన్షన్ చేశాడు. అలాగే స్పీడ్ వచ్చేసరికి ఆర్పిఎం 1300 ఆర్పిఎంలో అయితే తిరుగుతుంది. మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 150 వాట్ మోటార్ కెపాసిటీ. సో పట్టుకున్నా ఏం అవ్వట్లేదు. మీరు గారెల పిండికే కానీ ఏదైనా కానీ ఒక 2 kgs పప్పు దాకా మనం దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లోకి అవసరాలకి సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసరికి ఓవరాల్గా 11.5 kgs అయితే వస్తుంది. ఇంకా స్పెషల్ అటాచ్మెంట్ అని చెప్పి ఇచ్చారు కదా, అది ఏం లేదు, కొబ్బరిది తురుము తీసుకోవడానికి. ఇది నాకు అంత యూజ్ అని అనిపించలేదు. ఎందుకంటే అది ఆర్పిఎం 1300 ఆర్పిఎం కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. అలాగే కొబ్బరి మనకి తీసేటప్పుడు కూడా బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి. జస్ట్ మన చెయ్యి మిస్ అయితే కనుక మొత్తం మన చెయ్యి తిరుగుతుంది. నాకు తెలిసి పిండికే యూజ్ చేయడం బెటర్. గాయస్, ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను అందుకే పర్చేస్ చేయడం. బటర్ఫ్లై ప్రోడక్ట్స్ అంటే చూడక్కర్లేదు. అలాగే నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ ఉందో ఈ డ్రమ్కి కింద లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకొని తీసుకోవడం బెటర్. మీరు ఫస్టే రిటర్న్ పాలసీ ఉందో లేదో చూసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి. గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.